గ్రీన్లాండ్ను బలవంతంగానైనా ఆక్రమించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా యూరప్ దేశాలు తమ గళాలను మరింత బలంగా వినిపించాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును అందుకు వేదిక చేసుకున్నాయి. ట్రంప్ గీత దాటితే ఎదురుదాడి తప్పదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. బ్రిటన్, జర్మనీ, డెన్మార్క్, గ్రీన్లాండ్ దేశాలు ట్రంప్ విధానాలను తీవ్రంగా ఖండించాయి. యూరప్ దేశాలన్నీ ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చాయి. ట్రంప్నకు యూరప్ బానిస కాదని బెల్జియం ప్రధానమంత్రి దావోస్లో తేల్చి చెప్పారు. మార్క్ కార్నీ ప్రసంగానికి సభికులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సదస్సును అందుకు వేదిక చేసుకున్నాయి. ట్రంప్ గీత దాటితే ఎదురుదాడి తప్పదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. బ్రిటన్, జర్మనీ, డెన్మార్క్, గ్రీన్లాండ్ దేశాలు ట్రంప్ విధానాలను తీవ్రంగా ఖండించాయి. యూరప్ దేశాలన్నీ ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చాయి. ట్రంప్నకు యూరప్ బానిస కాదని బెల్జియం ప్రధానమంత్రి దావోస్లో తేల్చి చెప్పారు. మార్క్ కార్నీ ప్రసంగానికి సభికులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.